హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 బైక్. ఈ బైక్ అయితే యాక్సిడెంట్ కావడం వల్ల అన్న వాళ్ళు మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. సైడ్కి నిల్చొని ఉంటే హోండా సైన్ బైక్ మీద డ్రింక్ చేసి వచ్చి అటు సైడ్ వాళ్ళు అయితే తగిలారంట. మొత్తం మనకు ముందర సెక్షన్ అయితే ఏది లేకుండా అయితే పోయింది. మీరైతే గమనించవచ్చు. నేను ఇక్కడ ఫ్రంట్ టైర్ అయితే తిప్పుతూ ఉన్నా, అస్సలు అదైతే తిరగడం లేదు. కీరాడ్ బెండ్ ఉండడం వల్ల ఆ మడ్గాడ్ అనేది బెండ్ అయిపోయింది. మనకి ఆ మడ్గాడ్ వచ్చేసి టైర్ని తిరగకుండా అయితే చేసింది. మనకి ఇంతలా టైర్ తిరగలేదంటే లోపల ఉన్న వీల్ యాక్సిల్ బెండ్ అయి ఉంటుంది. అలాగే మడ్గార్డ్ది ఏదైతే క్లాంప్ ఉంటుందో ఆ క్లాంప్ కూడా బెండ్ అయితే అయి ఉంటుంది. మీరైతే చూడొచ్చు. నేను మొత్తం ఇటు సైడ్ 2 బోల్టాలు, అటు సైడ్ 2 బోల్టాలు, 6 ఎల్లంకింక్ బోల్టాలు అయితే ఉంటాయి. అవి ఓపెన్ చేసుకున్న తర్వాత నేను వీల్ తిప్పి అయితే చూపిస్తాను. ఈ వీల్ ఎందుకు తిరగడం లేదంటే బ్రేక్ పట్టేయడం వల్లనో మిగిలిన కారణం వల్లనో తిరగతలేదు అని మీరైతే అనుకోవచ్చు. మనకి మడ్గాడ్ అయితే పట్టేస్తుంది. మీరైతే బాగా గమనించవచ్చు. ఇప్పుడు నేను మడ్గాడ్ అయితే బయటకు అయితే తీసేస్తాను. మొత్తం అన్న A to Z ఏవేవి కావాలో నాకు అన్ని కంపెనీ అయితే తెప్పించి వేయండి, ఏది కూడా బయటది అయితే వద్దు అని మనకైతే చెప్పారు. అన్నీ నేను కంపెనీ అయితే తెప్పించడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి మన ఛానల్ని అయితే వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. నేను మడ్గాడ్ అయితే తీసాను, మీరైతే చూడవచ్చు. వీలైతే పర్ఫెక్ట్గా ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఎటువంటి బెండ్ అయితే లేదు. మనకి వీల్ కానీ డిస్క్ ప్లేట్ కానీ బెండ్ అయితే అయ్యలేదు. కానీ అక్కడ RLP సెన్సార్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్ అయితే లైట్గా బెండ్ అయితే కనిపిస్తుంది మనకు. దాని గురించి సపరేట్ వీడియో అయితే నేనైతే చేశాను. ఈ బైక్ మీదనే 2 RLP సెన్సార్ ప్లేట్లు బెండ్ తీసింది మనకి. నేను ఇక్కడ యాక్సిల్ని అయితే స్క్రూ డ్రైవర్ తీసుకుని అయితే బలంగా అయితే కొడుతున్నాను, అయినా కూడా అదైతే పోవడం లేదు. మీరైతే చూడొచ్చు. అంతలా ఎందుకు స్టక్ అయి ఉందంటే ఆ యాక్సిల్ కూడా బెండ్ అయిపోయింది. మనకి వాళ్ళు వచ్చి ఫ్రంట్ తగలడం వల్ల మనకి ఆ యాక్సిల్ కూడా వెనక్కి వెళ్ళి బెండ్ అయిపోయింది. ఇంకా అదృష్టం కొద్దీ ఈ వీల్ అయితే బెండ్ కాలేదు. మనకి వీల్ కానీ డిస్క్ ప్లేట్ కానీ అవి బెండ్ అయ్యాయంటే ఇంకా చాలా ఖర్చు అయితే వచ్చేది. యాక్సిల్ అయితే బయటకు అయితే తీసాను. నేనైతే మీకు అయితే చూపిస్తాను. యాక్సిల్ని కూడా ఇంకా రాలేదు. అది యాక్సిల్ బయటకు తీసాం. మీరైతే చూడొచ్చు. మనకి అదైతే పురి తిరిగింది. మనకి అటు సైడ్ ఇటు సైడ్ మీరు బాగా గమనించారంటే అది పురి తిరిగినట్టయితే మనకైతే కనిపిస్తుంది. మొత్తం బెండ్ అయిపోయింది. మనకి యాక్సిల్ అయితే కొత్తది వేసేయడం అయితే జరుగుతుంది. ఇంకా రాడ్లు టీ రాడ్ ప్లేటు మనం టోటల్గా ఓపెన్ చేసుకొని బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. మనకి ఇవైతే ఆటోమేటిక్గా చిన్నగా తగిలినా కూడా ఏదైనా వెహికల్ ఆటోమేటిక్గా టీ రాడ్ అయితే బెండ్ అయితే అవుతుంది. మనకి రాడ్లు లైట్గా బెండ్ అయ్యాయి. అలాగే టీ రాడ్ అయితే మనకి ఆటోమేటిక్గా బాగా బెండ్ అయింది. ఎందుకంటే మనకి ఆ మడ్గార్డ్ మీద ఎప్పుడైతే ప్రెజర్ అయితే పడుతుందో 2 రాడ్ల మీద మనకి ముందర ఉన్న వీల్ యాక్సిల్ ఏదైతే బెండ్ అయిందో మనకి ఆ ప్రెజర్ మొత్తం టీ రాడ్ మీద అయితే పడుతుంది. కాబట్టి మనం ఆ టీ రాడ్, ఫోర్క్ రాడ్స్ 2 అయితే ఓపెన్ చేసుకొని నీట్గా మొత్తం అంతా బెండ్ తీపిచ్చి మళ్ళీ మనకి షోరూమ్ నుంచి బైక్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఎక్కువ లెంత్ కూడా లేకుండా కాస్త ఫాస్ట్గానే వీడియో అయితే అయిపోగొట్టేస్తా. ఎక్కువ లెంత్ ఉన్నా కూడా మనకి మెకానికల్ తప్ప మిగిలిన కస్టమర్స్ అయితే చూసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి నేను వీలైనంత త్వరగా ఫాస్ట్గా అయితే తీసేస్తాం. మీరైతే చూడొచ్చు. మనకి మీ బైకులు కూడా ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఏంటి కంపెనీ వాటికి బయట వాటికి అనేది అయితే నేనైతే చూపిస్తాను. ప్రతిదీ మనం అన్ని A to Z ఏవేవి కావాలో అన్ని కంపెనీ అయితే అడిగారు. ఏదైతే కూడా నార్మల్ అయితే యూజ్ చేయకుండా అన్న ప్రతిదీ మనకి కంపెనీ అయితే కావాలని అయితే చెప్పారు. నేనైతే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. మొత్తం అన్నీ ఏవేవి కావాలో అన్నీ నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా. కొన్ని స్పేర్స్ మనకి లోకల్లోనే కంపెనీవి దొరుకుతాయి. దొరకనివి మనకి డూమ్ కానీ వైజర్ కానీ కొన్ని వెంటనే షోరూమ్లకు వెళ్ళినా కూడా వాళ్ళు ఉన్నా కూడా మనకైతే బయటికి ఎవరు సపరేట్గా మనకి కర్నూలులో తెలిసిన అన్న ఓన్లీ బజాజ్ స్పేర్స్ మాత్రమే తెలిసిన తెప్పిస్తారు. మనకైతే స్పేర్స్ ఏవైనా కూడా బజాజ్ స్పేర్స్ అయితే మనకి కంపెనీ జెన్యూన్ స్పేర్స్ అయితే తెప్పిస్తారు. ఓన్లీ బజాజ్ స్పేర్సే అన్న కూడా తెప్పించేది. అన్నకైతే ముందుగానే చెప్పాను, నాకు ఇలా స్పేర్స్ కావాలని. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే తెప్పించారు, అవి పగిలిపోతాయని. కానీ మనం రిక్వెస్ట్ చేసుకోవడంతో అన్నీ అయితే మనకైతే తెప్పిస్తానని చెప్పాడు. ఏవైనా కూడా మన వరకు అయితే అన్ని స్పేర్స్ అయితే అన్న తెప్పిస్తానని చెప్పడం మనమైతే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఎక్కువగా మనం KTM బైక్లో తర్వాత ఈ బజాజ్ పల్సర్ బైక్లో ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి మనకు ఆ స్పేర్స్ అందుబాటులో ఉంటే ఎంతైనా కూడా మనకి మేలు, నీట్గా వర్క్ అయితే చేయొచ్చు. ఇక్కడ మీటర్ కూడా మీరైతే చూడొచ్చు. కట్ అయిపోయింది కానీ మీటర్కి అంత డ్యామేజ్ అయితే ఏమైతే జరగలేదు. అక్కడ మీటర్ డ్యామేజ్ అయిందంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యేది. మొత్తం అన్నీ ఏవేవి కావాలో స్పేర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. అంత లోపల ఇవి మొత్తం టీ రాడ్ అన్ని ఓపెన్ చేసుకొని నేను బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. బెండ్ తీపించేది కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను మీకు. ఏవేవి బెండ్ తీపిస్తాం, ఎలా బెండ్ తీపిస్తాం అనేది కూడా. మామూలుగా చాలా బైకులకు అయితే మీరు అయితే చూసి ఉంటారు ఆల్రెడీ. మనం బెండ్ తీయించినవి చాలా వాటికి మనం యాక్సిడెంట్ వెహికల్స్ కానీ మామూలుగా కింద పడి సైడ్కి లాగుతున్నాయని కూడా చాలామంది అయితే వస్తుంటారు. అన్నిటికైతే మనం కీ రాడ్ కానీ ఫోర్క్ రాడ్స్ అయితే బెండ్ తీపిస్తుంటాం. కింద నెంబర్ ప్లేట్ అయితే ఓపెన్ చేస్తున్నాం, అది టీ రాడ్కి అయితే ఉంటుంది. ఇంకా ఈ నెంబర్ ప్లేట్ ఓపెన్ చేసుకున్నామంటే టీ రాడ్ అయితే బయటకు అయితే మనకు అయితే వచ్చేస్తుంది. ఆ టీ రాడ్ బయటకు వచ్చేసిందంటే మొత్తం తీసుకొని మనం రఫీ దగ్గరికి తీసుకొని వెళ్ళి నీట్గా బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. మనకి వీటి కింద రబ్బర్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా సేక్ వస్తుంది అంటే మనకి
మనకి ఆ రబ్బర్స్ చేంజ్ చేసుకున్నామంటే ఎప్పుడైనా కూడా నెంబర్ ప్లేట్ అనేది సేక్ అనేది రాదు. నేను టీ రాడ్ అయితే బయటకైతే తీస్తున్నా, మీరైతే చూడొచ్చు. పైన మనకి కోన్ సెట్లు అన్నీ అయితే చెక్ చేసుకున్నాను, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మనకి కోన్ సెట్లు కూడా ప్రాబ్లం ఉన్నాయంటే పనిలో పని వేసేయడం అయితే బెస్ట్, ఎందుకంటే కోన్ సెట్లు పోయినాయంటే మళ్ళీ అంతా ఓపెన్ చేసుకోవాలి. కాబట్టి మనం కోన్ సెట్లు అన్నీ చెక్ చేసుకున్నాం, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి, ఏ ప్రాబ్లం అయితే లేదు. మీరైతే చూడొచ్చు. మొత్తం మనం బాల్స్ అన్నీ నీట్గా జాగ్రత్త అయితే తీసి పెట్టుకొని రఫీ దగ్గరికి అయితే రాడ్లు తీసుకొని అయితే వచ్చాం. మీరైతే చూడొచ్చు. చెక్ చేసి బెండ్ తీపించడం అయితే జరుగుతుంది. మనకు పర్ఫెక్ట్గా అయితే బెండ్ అయితే తీస్తాడు, ఎక్కడ బెండ్ ఉంది ఏంటి అన్నది చెక్ చేసుకుంటా నీట్గా అయితే బెండ్ అయితే తీస్తాడు. మనకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సైడ్కి లాగడం అటువంటిది అయితే ఏదైతే ఉండదు. వర్క్ కాస్త మనకి టైం ఇచ్చారంటే ఏదైనా కూడా పర్ఫెక్ట్గా నీట్గా అయితే రెడీ అయితే చేసిస్తాం. అన్న మనకి కావాల్సినంత టైం అయితే ఇచ్చారు. మనకి పల్సర్ బైక్ ఆఫీస్కి తిరగాలని చెప్పారు. స్పేర్స్ కంపెనీ కావాలంటే కాస్త టైం అయితే మనకైతే కంపల్సరీగా ఇవ్వాలి. మనకు కావాల్సినంత టైం ఇచ్చారంటే నీట్గా అయితే రెడీ చేసుకుంటాం. మొత్తం ఫిట్టింగ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా ఉంది ఏంటనేది కూడా నేనైతే చూపిస్తాను. రాడ్ అయితే మొత్తం బెండ్ 2 రాడ్లు అయితే బెండ్ తీపించాం. మీకు చూపించింది అయితే ఒకటే లెంత్ వస్తుందనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ టీ రాడ్ అయితే బెండ్ అయితే తీస్తున్నారు. వాటిపైన పెట్టి టీ రాడ్ బెండ్ తీసి అలాగే ఆ టీ రాడ్ ప్లేట్ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే కూర్చోవాలి. అది ఒక సైడ్ కూర్చున్నట్టు ఉందంటే ఇలా చెక్క పైన కొట్టి మళ్ళీ రఫీ అయితే మనకైతే బెండ్ అయితే తీస్తాడు. అది ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఆ టీ రాడ్ ప్లేట్ సైడ్కి లాగిన ఫీలింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఆ టీ రాడ్ ప్లేట్ పర్ఫెక్ట్గా కూర్చోవాలని మా చెక్క పైన కొట్టి దానికి కరెక్ట్గా ఎక్కడ సైడ్ బెండ్ ఉంది ఏంటి అని చెక్ చేసుకుంటూ తీయడం అయితే జరుగుతుంది. మొత్తం మనకు పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని తీసిన తర్వాత మళ్ళీ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి మనం స్పేర్స్ అన్నీ ఏవేవి కావాలో అన్నీ ఆర్డర్ పెట్టానని అయితే నేనైతే చెప్పాను. అన్ని స్పేర్స్ మళ్ళీ ఫిట్టింగ్ నీట్గా మనకి షోరూమ్ బైక్ మాదిరి అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం మనం సెట్ గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొచ్చుకున్నాం. మీరైతే చూడొచ్చు. స్పేర్స్ అయితే తీసుకొచ్చుకున్నాం. మీరైతే చూడొచ్చు. హెడ్ లైట్ డూమ్ కానీ, వైజర్ కానీ, మీటర్ కవర్ కానీ, మనకి ఆ హెడ్ లైట్ యూనిట్ కానీ ఏవేవి కావాలో బాక్స్ అనేది ఎక్కువ తీసుకొని రావడానికి ఇబ్బంది అనే ఉద్దేశంతో అన్ని బాక్సులు అయితే నేనైతే తీసుకొచ్చుకోలేదు, సపరేట్గా అయితే తీసుకొచ్చుకున్నా. ఇక్కడ బిల్ పేపర్ అయితే చూపిస్తాను. నేను కర్నూలులో తీసుకున్నవి మాత్రం ఇవి. మళ్ళీ సపరేట్గా ఇక్కడ డోన్లో కూడా నేనైతే తీసుకున్నాను. మడ్గార్డ్ క్లాంప్ అలాగే ఎంసీల్డ్ రబ్బర్ కిట్ ఇవేవైతే తీసుకోలేదు. మళ్ళీ అవన్నీ సపరేట్గా మొత్తం డోన్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. మడ్గార్డ్ క్లాంప్ అవన్నీ అయితే నేనైతే మర్చిపోయి అయితే వచ్చాను. ఇక్కడ డోన్లో మనకైతే అవైతే దొరుకుతాయి. మొత్తం హెడ్ లైట్ డూమ్ అయితే నేనైతే ఎక్కించుకుంటున్నా, ఫిట్టింగ్ అయితే చేస్తున్నా. ఆ యూనిట్ని పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. మనకు పల్సర్ బైక్ అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు, సింపుల్గానే ఉంటుంది. బైక్ పైకి ఎక్కించేకి కాస్త కష్టం, కానీ ఈ యూనిట్ మొత్తం అంతా వైజర్ అన్నీ సెట్ చేసుకోవడానికి అయితే అంత ప్రాబ్లం అయితే ఉండదు, సింపుల్గానే ఉంటుంది. అటు సైడ్ 2 స్క్రూలు, ఇటు సైడ్ 2 స్క్రూలు, మంకీ స్క్రూలు అని అయితే అంటాం. కొంతమంది కోతి మోడల్ స్క్రూలు అని కూడా అంటారు. మనం మంకీ స్క్రూలు అని అయితే అంటాం. ఆ మంకీ స్క్రూలు అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఫిట్ చేసామంటే మనకు ఆ వైజర్ యూనిట్ పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతాయి, ఏ ఇబ్బంది అయితే ఉండదు. అన్ని క్లాంపులు, వాటికి కావాల్సిన క్లాంపులు మొత్తం మళ్ళీ బైక్కే వచ్చేసి ఉంటాయి. అవి డోన్లో తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మొత్తం నేను ఈ కీ రాడ్ ఏదైతే ఉంటుందో అది బైక్ అయితే ఫిట్ చేశారు. ర్యాకెట్ కూడా చూసారంటే పూర్తిగా బెండ్ అయితే అయిపోయింది. దీన్ని బెండ్ తీసినా కూడా మనకి డూమ్ ఎటో ఒక సైడ్ లైట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ పంచాయతీ మొత్తం ఉండకూడదు, రిస్క్ ఉండకూడదు, వర్క్ అనేది నీట్గా ఉండాలని చెప్పారు. కాబట్టి నేను బ్రాకెట్ అన్నీ అయితే తీసుకొచ్చుకున్నా. ఫిట్టింగ్ కాస్త త్వరగా అయితే పెట్టేస్తా. ప్రతిదీ క్లారిటీగా చూపించాలంటే వీడియో మనకి చాలా లెంత్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ ఓపెన్ చేసేటప్పుడు చూశారు కాబట్టి ఫిట్టింగ్ అయితే అంత ఏమైతే ఉండదు. ఫిట్టింగ్లో చూపించడానికి మనకి ఈ బ్రాకెట్ ఫిట్ చేసి రాడ్ ఫిట్ చేస్తున్నాం అంటే కింద పైన కంపల్సరీ రబ్బర్ అయితే రింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇనుప రేక్ మాదిరి ఒకటి ఉంది, దానిపైన ఒక రబ్బర్ రింగ్ అయితే ఉంటుంది. కంపల్సరీ అవి అయితే మనం ఫిట్ చేసుకోవాలి, లేదా మొత్తం డూమ్ సెట్ అనేది సేక్ అయితే వస్తుంది. ఇంకా గుంతల్లో వెళ్ళారంటే ఆ వైబ్రేషన్ అనేది తట్టుకోలేం. కాబట్టి అది కూడా మనం అయితే చెక్ చేసుకోవాలి. దీనికైతే అరగలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ డూమ్ వైజర్ మొత్తం అన్ని ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉందని అయితే కానీ చూపిస్తా. ఇండికేటర్స్ అయితే కొత్తవి అయితే తీసుకొచ్చుకోలేదు, పాతవి అయితే బాగున్నాయి. వాటికైతే డ్యామేజ్ అయితే ఏం జరగలేదు. మీటర్ కవర్కి అయితే మనకి ఈ బైక్లకు అయితే ఇండికేటర్స్ అయితే ఉంటాయి. 2 ఇండికేటర్స్ అయితే నేనైతే ఫిట్ చేసుకుంటున్నా. 2 ఇండికేటర్స్ పాతవే, ఎటువంటి డ్యామేజ్ అయితే వాటికైతే కాలేదు. ఆ మీటర్ కవర్ మాత్రం అయితే డ్యామేజ్ అయింది మనకి. అలాగే పక్కన నా సైడ్కి అక్కడ ఒక ఎల్ఈడి బల్బ్ కూడా కనిపిస్తుంది మీకు. అన్న వాళ్ళు వచ్చేసి ఎల్ఈడి బల్బు అలాగే హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా వేయమని చెప్పారు. మనం హెడ్ లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ ఒక ఎల్ఈడి బల్బ్ కూడా దీనికైతే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్కి అయితే చూపిస్తాం మీకు హెడ్ లైట్ బల్బ్ ఎలా పడుతుంది ఏంటి, ఆన్ ఆఫ్ స్విచ్ BS6 బైక్లకి ఎలా. BS4 నుంచి మనకి డైరెక్ట్గా లైట్ అయితే పడుతూ ఉంటాయి. మంచుకి కనిపించాలనే ఉద్దేశంతో మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి పగలు కూడా లైట్ ఉండాలి అని ఒక రూల్ అయితే తీసుకొని వచ్చారు. మాకు రాయలసీమలో అయితే మంచు అటువంటివి అయితే ఎక్కువ ఏమి ఉండవు. మనకి ఆ లైట్ వల్ల పగలు కళ్ళకి ఇబ్బంది తప్పిస్తే వేరే అంత ప్రయోజనం మన సైడ్ అయితే ఉండదు. మిగిలిన అక్కడ ఎక్కడైనా మంచు ప్రదేశాల్లో అయితే ఉపయోగపడుతుంది. మంచుకి పగటిపూట కూడా లైట్ ఉంటే యాక్సిడెంట్ కావనే ఉద్దేశంతో వాళ్ళైతే ఆ నిర్ణయం తీసుకొని పగలు కూడా లైట్ పడే విధంగా అయితే సిస్టమ్ అయితే చేశారు. అన్న వాళ్ళు వచ్చేసి పగలు లైట్ అవసరం లేదు, మనకైతే
ఆన్ ఆఫ్ స్విచ్ అయితే పెట్టామని చెప్పారు. దానికి ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మనం అయితే పెడుతున్నాం. అట్లాగే మీటర్ కూడా మీరు అయితే చూడొచ్చు. మీటర్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు. మనకి మీటర్ అయితే బాగుంది. మీటర్ కూడా మనకి ఆ మీటర్ కవర్ ఏదైతే ఉందో దానికి ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి కూడా కోతి మోడల్ స్క్రూలు, మంకీ స్క్రూలు వచ్చేసి 4 ఇటు సైడ్ ముందు వైపు వచ్చేసి 2, వెనక వైపు వచ్చేసి 2 మనం అవి ఫిట్ చేసుకున్నామంటే సింపుల్గా మీటర్ ఫిట్టింగ్ కూడా అయిపోతుంది. ఇంకా హెడ్ లైట్ డూమ్ అదంతా ఫిట్ చేసుకొని బైక్ ఎలా ఉంది అన్నది నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నైట్ అయితే అయింది. మార్నింగ్ మీకైతే హెడ్ లైట్ డూమ్ అన్నీ అయితే ఫిట్ చేసి అయితే చూపిస్తాం. మా వాడి పెళ్లి పనుల్లో నేను వర్క్ అయితే చేస్తున్నా. మీరు క్లాంప్ అయితే చూడొచ్చు, మడ్గార్డ్ క్లాంపు ఒక సైడ్ లోపలికైతే పోయింది. ఇవన్నీ నేను డోన్లో అయితే తీసుకొచ్చుకున్నా, వైజర్ అవన్నీ. మనం ఈ మడ్గార్డ్ క్లాంప్ అయితే తీసుకున్నాం. ఆ మడ్గార్డ్ క్లాంప్కి కాస్త పట్టి కూడా వచ్చింది. ఆ పట్టిని అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ముందు వైపు చూసారంటే హెడ్ లైట్ డూమ్ అయితే ఫిట్ చేస్తున్నా. కింద 2 స్క్రూలు, సైడ్కి ఇండికేటర్స్ పక్కన 2 స్క్రూలు, 4 స్క్రూల మీద అయితే మనకు డూమ్ అయితే ఉంటుంది. ఇంకా పైన వచ్చేసి మీటర్ కవర్కి స్క్రూలు అయితే ఉంటాయి. కాస్త మనకి రిస్క్తో కూడుకొని ఉంటుంది పల్సర్ హెడ్ లైట్ డూమ్ ఎక్కించాలంటే. పైన ఇండికేటర్ పక్కన ఉన్న ఆ 10 సైజ్ బోల్టాలు కాస్త కూర్చోవడానికి ఇబ్బంది పెడతాయి. ఇక వాటిని ఏదైతే మీటర్ కవర్ ఉంటుందో అది సైడ్కి లాగైతే ఫిట్ చేయాలి. నేను మొత్తం అయితే ఫిట్ చేసుకున్నాను. ఫిట్ చేసుకున్న తర్వాత మీరైతే చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉంది. అన్ని వర్క్ జరుగుతున్నాయి లేదా ఇండికేటర్స్ అన్నీ అయితే చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సెల్ఫ్ కానీ అన్ని కానీ పర్ఫెక్ట్గా అయితే స్టార్ట్ అయ్యాయి. అలాగే మీకు ఇక్కడ హెడ్ లైట్ కూడా చూపిస్తాను. నేను ఆన్ స్విచ్ అయితే పెట్టాను. ఇప్పుడైతే ఆన్ అయితే చేశాను. మీరైతే చూడొచ్చు ఎల్ఈడి బల్బ్ అయితే పడింది. అలాగే మనకి అక్కడ ఆన్ చేయమని మా వాడికి అయితే చెప్తున్నా. హెడ్ లైట్ ఆన్ ఆఫ్ అయితే చేస్తున్నాడు. పర్ఫెక్ట్గా అయితే మనకి కావాల్సిన విధంగా అయితే పడుతుంది. లోపల ఎల్ఈడి బల్బ్ కూడా మనం అయితే ఫిట్ చేసాం. మొత్తం క్లారిటీగా అయితే చూస్తే మనకి షోరూమ్ నుంచి ఏ విధంగా బైక్ అయితే ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేసాం. యాక్సిడెంట్ బైక్లు అనే ఎక్కడ కూడా మనకి అనిపించకోకుండా పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్.